పట్నం ఊరెళ్తోంది. హైదరాబాద్ జనం అంతా రోడ్ల మీదకు చేరారు. ఏ జాతీయ రాష్ట్ర రోడ్డు చూసినా వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవాలన్న ఆనందంతో బయలుదేరిన వారికి ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర అయితే చెప్పనవసరం లేదు. టోల్ ఫీజులు చెల్లించేందుకే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎంట్రీగా భావించే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ తీవ్రంగా ఏర్పడింది. ఇవాల్టితో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులకు సెలవు కావడంతో పిల్లాపాపలతో ఊళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే రద్దీ ఉన్నా ఇవాళ ఆ రద్దీ మరింత రెట్టింపైంది. చౌటుప్పల్ మండలం పతంగి టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ మేర వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సిబ్బంది ఎంత ప్రయత్నించినా వాహనాల రద్దీ తగ్గడం లేదు. టోల్ ప్లాజా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఊళ్లకు వస్తున్న జనం వాహనాలతో టోల్ ప్లాజా బిజీగా మారింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు టోల్ గేట్ ఎంత ప్రయత్నించినా వాహనాల రద్దీ తగ్గడం లేదు. వాహనాలు బారులు తీరినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా టోల్ ఫీజు చెల్లించిన తర్వాతనే ముందుకు కదలాలంటూ వాహనాల్ని నిలిపివేశారు. దీంతో వాహనదారులు టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రతిరోజు దాదాపుగా 15,000 వాహనాలు తిరుగుతుండగా ఇప్పుడు మాత్రం గంటకు వేల సంఖ్యలో వాహనాలు ప్లాజాకు చేరుకుంటున్నాయి. ఒక్క పతంగి టోల్ ప్లాజా కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదున్న టోల్ ప్లాజాలు యాదాద్రి జిల్లా బీబీనగర్, పటాన్ చెరు, బెంగళూరు హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కూడా జనాలతో రద్దీగా మారాయి. ఊళ్లకు వెళ్లేందుకు అందరూ స్టేషన్లకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్ కు తగ్గట్టుగా వాహనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండక్కి ముందు రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణికులు ఉభయ రాష్ట్రాల్లోనూ సొంత ఊళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్లోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కౌంటర్లు, ప్లాట్ఫారాలు జనంతో పూర్తిగా నిండిపోయాయి. జనరల్ బోగీల్లో కాలు మోపేంత స్థలం కూడా లేనంతగా అన్ని కిక్కిరిసిపోయాయి. తోపులాటలు జరగకుండా రైల్వే పోలీసులు క్యూలు పెట్టించి జనాన్ని రైళ్లెక్కించారు. ఇవాళ ఆ రద్దీ మరింతగా పెరిగింది. ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలు 2, 3 ఉండడం, అందులోనూ అడుగుపెట్టే అవకాశమైనా లేనంతగా రద్దీ పెరిగిపోవడంతో జనరల్ ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలు, మహిళలు, వికలాంగుల బోగీల్లోనూ ఆశ్రయిస్తున్నారు.